నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో షాకింగ్ ఘటన జరిగింది. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముందు విషాదం చోటు చేసుకుంది. మక్తల్ మున్సిపాలిటీలో 6వ వార్డు బీజేపీ అభ్యర్థి ఎరుకలి మహాదేవ్ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నామినేషన్ వేసినప్పటి నుంచి మహాదేవ్ను ప్రత్యర్థులు భయభ్రాంతులకు గురి చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వారి వేధింపులు భరించలేక ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారని చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో షాకింగ్ ఘటన జరిగింది. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముందు విషాదం చోటు చేసుకుంది. 6వ వార్డు బీజేపీ అభ్యర్థి ఎరుకలి మహాదేవ్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. డీటెయిల్స్ మనకు నరేంద్రచారి అందిస్తారు. నరేంద్రచారి, చెప్పండి, ఏదైనా సూసైడ్ నోట్ రాయడం గాని కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? అసలు ఎందుకు ఉరేసుకొని చనిపోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? జోష్న, నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీ 6వ వార్డు బీజేపీ అభ్యర్థి ఎరుకల మహాదేవ్ ఉరేసుకోవడంతో ఒక్కసారి మక్తల్లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ప్రత్యర్థులు భయపెట్టడానికి ఆత్మహత్య చేసుకున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆయన భార్య కూడా ఇప్పటికే రాత్రి నుంచి కూడా అయితే భయంతో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆయన గెలుపు దాదాపుగా ఖాయమైంది. ఎస్టీ అభ్యర్థి ఉన్నాడు, అక్కడి నుంచి దాదాపుగా ఆయన ఒక్కడే ఎస్టీ రిజర్వేషన్ అయిన నేపథ్యంలో ఆయన బీజేపీ పార్టీ నుంచి అక్కడ పోటీ చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఆయన పోటీ గెలుపు దాదాపుగా ఖాయమైన నేపథ్యంలో ప్రత్యర్థులు బెదిరించడం, గెలిచినా కూడా తనను చంపేస్తామని చెప్పేసి ప్రత్యర్థులు చెప్పిన నేపథ్యంలోనే ఆయన భయభ్రాంతులకు గురై రాత్రి నుంచి కూడా భయభ్రాంతులకు గురై ఆత్మహత్య చేసుకున్నారని చెప్పేసి ఆయన భార్య కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికే పోలీసులు అక్కడ చేరుకుని డిఎస్పీ లింగ ఆధ్వర్యంలో కూడా విచారణ కొనసాగుతుంది. చందాపూర్ గ్రామం, అంటే 6వ వార్డు చందాపూర్ గ్రామానికి చెందినటువంటి ఈ ఎరుకలి మహాదేవ్ ఆయన బీజేపీ పార్టీకి దాదాపుగా విజయం ఖాయమైన నేపథ్యంలో ఆయన పైన కూడా ప్రత్యర్థులు, అంటే ప్రధానంగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. చూస్తే కాంగ్రెస్ పార్టీ, అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులే బెదిరించారని చెప్పేసి కుటుంబ సభ్యులు అలాగే బీజేపీ నేతలు కూడా ఆరోపిస్తున్నారు. బీజేపీ నేతలు కూడా ఇప్పటికే మక్తల్ అది ఆత్మహత్యకు నిరసనగా, అంటే కాంగ్రెస్ నేతలు కూడా ఇప్పటికే భయపెట్టే నేపథ్యంలో వారు నిరసనగా ఈ రోజు మక్తల్ బంధు పిలుపునివ్వడం జరిగింది. మరకాసేపట్లో బీజేపీ నేతలు అక్కడ ఆందోళన కొనసాగించేందుకు సన్నద్ధం అవుతున్నారు. ప్రస్తుతానికైతే డిఎస్పీ లింగ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది. మరికాసేపట్లో ఎంపీ డీకే, స్థానిక ఎంపీ అయినటువంటి డీకే అరుణ అక్కడికి చేరుకోబోతున్నారు. రామచంద్ర, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు కూడా మరికాసేపట్లో మక్తల్ చేరుకుంటారని చెప్పి సమాచారం అందుతుంది. సంబంధించి కూడా ప్రస్తుతానికైతే ఇప్పుడు మక్తల్ పట్టణ శాఖ బీజేపీ ఇప్పటికే మక్తల్ బంధుకు పిలుపుని ఇచ్చిన నేపథ్యంలో బంద్ కొనసాగుతూ ఉంది. మక్కాసేపట్లో కూడా బీజేపీ నేతలందరూ కూడా మక్తల్కి చేరుకోబోతున్నారు. అది అధికార కాంగ్రెస్ పార్టీ నేతలే ఈ భయభ్రాంతులకు గురి చేసడంతో మహాదేవ్ ఆత్మహత్య పాల్పడినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. అయితే రాత్రి భార్యతో ఆయన చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. తనను బెదిరిస్తున్నారు, తన గెలుపు ఖాయమైంది, దాదాపుగా గెలుస్తున్నాం, మనమే గెలుస్తున్నాం, కానీ తనను కొంతమంది బెదిరిస్తున్నారు అని చెప్పేసి భార్యతో చెప్పడం జరిగింది. భార్య కూడా ధైర్యం చెప్పింది, తాము ఎవరికి ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు, మనము న్యాయంగా ఉన్నాం, నిబద్ధతతో పని చేసుకుంటూ పోవాలి అని చెప్పేసి కూడా భార్య కూడా ధైర్యం చెప్పినప్పటికీ తెల్లవారుజామున చందాపూర్ గ్రామంలో ఉన్నటువంటి ఆయన ఇంట్లోనే తెల్లవారుజామున ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టుగా భార్య చెప్తా ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పటికే నేను భయపెట్టడంతో పూర్తి స్థాయిలో ఆత్మహత్య చేసుకున్నట్టుగా, భయపడిన నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తుంది. మరికాసేపట్లో మాత్రం బీజేపీ నేతలు మక్తల్ పట్టణానికి చేరుకోబోతున్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే మక్తల్ మంది పిలిపించి ఇవ్వడం జరిగింది. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు అలాగే స్థానిక ఎంపీ డీకే అన్న కూడా మరికాసేపట్లో మక్తల్ చేరుకోబోతున్నారు. మృతదేహాన్ని పరిశీలించేందుకు మరికాసేపట్లో చేరుకోబోతున్నారు. జోష్న. రైట్ నరేంద్రచారి.